అద్భుతమైన సువార్త జోడించి తాతయ్య గారు రాశారు. పాడడానికి ప్రయత్నం చేద్దాం. 410 పాట. 410. జేకబ్ తాతయ్య గారు వాక్యం చెప్పే టైం వచ్చిందనుకోండి, ఎవరైనా చర్చికి వచ్చేటప్పుడు హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయి వస్తే దారి మధ్యలో ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు జేకబ్ సార్ ప్రసంగం అని. జేకబ్ సార్ ప్రసంగమా? అయితే నేను కర్చీఫ్ మర్చిపోయాను, మళ్ళీ ఇంటికి పరిగెత్తిపోయి తెచ్చుకునేది. ఎందుకంటే ఏడిపించకుండా వదిలిపెట్టాడు. తాతయ్య గారు ఎప్పుడు నిలువు మోకాళ్ళ మీద నిలబడి వాక్యం చెప్పేవాడు. ఆయన ఏడుస్తాడు, జనం అందరూ ఏడుస్తారనమాట. అటువంటి అభిషిక్తులు కేవి జేకబ్ గారు. ఓ సిలువ మీది యేసా అనే పాట. ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా, నీకేల కాళ్ళ మొలలు, నీకేల కాళ్ళ మొలలు, నీ చేతులేల రక్తం, నీకేల కాళ్ళ మొలలు, నీ చేతులేల రక్తం, నీకేల ఘోర శ్రమలు, నీకేల ఘోర శ్రమలు. మా పాప ఫలితమిదియా, ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. ఓ సిలువ మీది యేసా, నీకేల ముళ్ళ మకుటం, నీకేల ముళ్ళ మకుటం, ముఖమేల రక్తమయము, నీకేల ముళ్ళ మకుటం, ముఖమేల రక్తమయము, నీకేల ఘోర మరణం, నీకేల ఘోర మరణం. నా పాప జీతమిదియా, ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. ఓ సిలువ మీది యేసా, పగలేల చీకటాయే, పగలేల చీకటాయే, జగమేల వణకే బండల్, పగలేల చీకటాయే, జగమేల వణకే బండల్, పగులంగ తెరయు చినిగిల్, పగులంగ తెరయు చినిగిల్, హృదయంబు పగులదేలా, ఓ సిలువ మీది యేసా, ఓ సిలువ మీది యేసా.
చిత్రవధలు నీకేల చిత్రవధలు ఓ సిల్వ మీదియేసా నీకేల ప్రక్కపోటు నీకేల ప్రక్కపోటు రక్తం జలమదేలా నీకేల ప్రక్కపోటు రక్తం జలమదేలా నీ నల్ల పాపక్రయమా నీ నల్ల పాపక్రయమా ఆ జలమి జీవ జలమా ఓ సిల్వ మీదియేసా ఓ సిల్వ మీదియేసా నీకేల చిత్రవధలు నీకేల చిత్రవధలు ఓ సిల్వ మీదియేసా నీ ప్రాణమిచ్చినావే నీ ప్రాణమిచ్చినావే నీకేమి ఇత్తు నేను నీ ప్రాణమిచ్చినావే నీకేమి ఇత్తు నేను నా హృదయమడిగినావా నా హృదయమడిగినావా నిత్యం బుధాని గావా ఓ సిల్వ మీదియేసా ఓ సిల్వ మీదియేసా నీకేల చిత్రవధలు నీకేల చిత్రవధలు ఓ సిల్వ మీదియేసా వరదూతలుండలేదా వరదూతలుండలేదా వరించినావు నన్ను వరదూతలుండలేదా వరించినావు నన్ను మరణం బునుందుదాకా మరణం బునుందుదాకా స్మరింతు నీదు ప్రేమను ఓ సిల్వ మీదియేసా ఓ సిల్వ మీదియేసా నీకేల చిత్రవధలు నీకేల చిత్రవధలు ఓ సిల్వ మీదియేసా ఓ సిల్వ మీదియేసా దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనము చదువుకొని ఆ తర్వాత వర్షిప్లోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ యేసుబాబు గారు, పాస్టర్ యేసుబాబు గారు వచ్చి మనల్ని నడిపిస్తారు. రెస్పాన్సివ్ రీడింగ్, వారు ఒక వచనం మనందరం కలిసి ఒక వచనం అలా చదువుదాం. తర్వాత క్లుప్తంగా ధ్యానించి ఆరాధన సమయంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడును అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని విజ్ఞాపన చేసెను. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ యేసు బాబు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, 2022 సంవత్సరాల క్రితం అని చెప్పలేము. కొంచెం కరెక్ట్ కౌంటింగ్ అలా ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు వారు జన్మించిన సంవత్సరం ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం BC 4 అంటే 33.5 సంవత్సరాలు కదా ఆయన మరణించినప్పుడు. గనక 4 ఏళ్ళు తీసేస్తే AD 30 దాదాపు ఆ ప్రాంతాల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. మరి BC 4లో యేసయ్య ఎట్లా పుడతాడు? క్రీస్తుకు పూర్వం 4 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టాడు అనేది ఇప్పుడు ఆర్చ్ బిషప్ అషర్ లెక్కల ప్రకారం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక మహాపురుషుడవుతాడని ఆ తూర్పు దేశపు జ్ఞానులు తప్ప ఎవ్వరు అనుకోలేరు. మరియమ్మకు తెలుసు, యోసేపుకు తెలుసు, అన్న అనే వృద్ధురాలికి తెలుసు, ఎలిజబెత్కు తెలుసు, జకరియా భార్య. ఇలాగ కొద్దిమంది
హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి తెలుసు ఈయన ప్రపంచమును ప్రభావితం చేసే మహాపురుషుడు అని తెలుసు. మిగతా వాళ్ళు ఏమోలే పెద్ద ఆయన అంత పెద్ద ఇంపార్టెంట్ ఏముంది, ప్రపంచ స్థాయి మనిషి అయితే కాదు, బోధకుడు, తెలిసిన జ్ఞానం ఏదో చెబుతున్నాడు, కాస్త మంచివాడు, ఏదో కొన్ని మహిమలు చూపిస్తున్నాడు, అనేక మంది పామర జనం వెంబడిస్తున్నారు. పండితులు కానీ మత నాయకులు కానీ మత బోధకులు కానీ ఎవరైనా వెంబడిస్తున్నారా? అందరూ చేపలు పట్టుకునే పామర జనం. ఏదో ఆయన్ని ఆఫ్టర్ ఆల్ అనుకున్నారు చాలామంది. రోమా ప్రభుత్వం అయితే అసలే తీసి పారేసింది. నజరేయుడైన యేసు అనగానే ఒక చిన్న చూపు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? తృణీకరింపబడినవాడాయను గనక యేసును చంపేసి సమాధి చేసినప్పుడు యూదా మతాధికారులు, రోమా ప్రభుత్వ అధికారులు అందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే పీడ విరగడైపోయింది అనుకున్నారు. చరిత్ర సమాప్తం అయిపోయింది. ఒక గొడవ అనేది, ఒక వివాదం అనేది బొందబెట్టేసాం, అయిపోయింది. మళ్ళీ అధికంగా మనకు ఎప్పటికీ మనకు సమస్య కాదు. చచ్చిపోయాడు ఆయన, సమాధులు పెట్టేశాము, ఇక మళ్ళీ ఇంకేం సమస్య, అయిపోయింది కదా అని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. మూడవ నాడు ఆ సమాధి ఒక కొండ గుహ లాంటిది, దాని అడ్డంగా ఉన్న రాయిని స్వర్గలోకము నుండి బలిష్ఠుడైన ఒక దేవదూత వచ్చి దాన్ని అలా పక్కకు దొర్లించేశాడు. లోపల సమాధి ఖాళీగా ఉంది, యేసయ్య శరీరం లేదు. ఎప్పుడో లేచి బయటికి వెళ్ళిపోయాడు ఆయన, ఎప్పుడో లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాయి ఎందుకు దొర్లించాడంటే ఈ పిచ్చోళ్ళు ఇంకా అక్కడే కావలి కాస్తున్నారు ఖాళీ సమాధికి. మరి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారా, ఇక్కడ ఆయన లేడు ఎప్పుడో వెళ్ళిపోయడం చూపించడానికి ఆ బండరాయి అడ్డు తొలగిస్తే లోపల మృతదేహం లేదు, ఆయన లేచి ఉన్నాడు, గలిలయకు వెళ్ళాడని దేవదూత చెప్పాడు. తర్వాత యేసు లేచి ఉన్నాడు, నేను ఆయనను చూచాను అని మగ్దలేని మరియ చెప్పింది. పేతురు, యోహాను కొంతమంది చూశారు. తోమా కోసం మళ్ళీ వచ్చాడు. 500 మంది కంటే ఎక్కువ శిష్యులున్న చోట వచ్చి కనపడ్డాడు. వాళ్ళు సందేహము చేత నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇలా రండర్రా, నన్ను ముట్టుకోండి, నా చేతులు పట్టుకోండి, నా పాదాలు పట్టుకోండి, నా ప్రక్కలో వేలుంచి గాయాలు చూడండి, నాకున్నట్టుగా భూతానికి ఎముకలు మాంసం ఉండవు, నన్ను ముట్టుకొని చూడండి అన్నాడు. యేసయ్య లేచాడు, రోయ్ లేస్తానని చెప్పాడు. అప్పుడు ఏమో అనుకున్నాం, కని విని ఎరగని సంగతి కదా, కానీ నిజంగా లేచాడు అని వాళ్ళు బలంగా సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు. బలంగా సాక్ష్యం ఇస్తూ ఉంటే చచ్చిపోయినోడు లేవడం ఏంట్రా, మతిపోయిందా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాం ఒరే అంటే, మీరు చంపినా పర్లేదండి, సత్యమే చెప్తాం, ఆయన లేచాడు, మేము పట్టుకున్నాం, ముట్టుకున్నాం, చూసాం అంటున్నారు. రే చంపుతానంటుంటే భయం లేదా అంటే, ఇంతకుముందు భయం ఉండేదండి, చచ్చిపోయి లేచిన ఆయన చూసి నాకు సావంటే భయమే పోయిందండి, చంపేసేయని పర్లేదు, ఆయన లేచింది మాత్రం సత్యం అని బలంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఈ పునరుద్ధానపు సాక్ష్యాన్ని ఒకడు నమ్మి 100 మంది, 1000 మంది, 1,00,000 మంది. ఆఖరికి రోమా చక్రవర్తి ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. నువ్వు రాజువైతే అయ్యావుగాక, నేను క్రైస్తవురాలిని, నువ్వు విగ్రహారాధకుడివి,
నీకు నిజమైన దేవుడు అంటే తెలియదు, నాకు నువ్వు అక్కర్లేదంది ఆ పిల్ల. సరే నీకోసం నేను కన్వర్ట్ అవుతానని వాడు కన్వర్ట్ అయ్యి రోమా ప్రభుత్వం ఎక్కడెక్కడ పరిపాలిస్తున్నదో అధికార మతం క్రైస్తవ మతం అని ప్రకటించాడు. ప్రపంచ మతం అయిపోయింది క్రైస్తవ్యం, రాజుల మతం అయిపోయింది. రాజుగారే నమ్మినప్పుడు సైనికులు నమ్మాలి, ప్రభుత్వ ఉద్యోగులు నమ్మాలి. ఎక్కడెక్కడ ప్రపంచ సామ్రాజ్యమైన రోమా రాజ్యం ఎక్కడెక్కడ పరిపాలిస్తుందో అక్కడంతా కూడా యేసు 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 అనే నామం మారుమ్రోగిపోతుంది. చంపేసి సమాధి చేసి అయిపోయిందిరా, గొడవ వదిలిపోయింది, పీడ విరగడైంది అనుకుంటే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఏంట్రా బాబు ఈ యేసు, మనం చంపకపోయినా బాగుండేమో అని అప్పుడు అనుకున్నారు శత్రువులు. కానీ ఇప్పుడు యేసును మళ్ళీ పట్టుకొని ఏమీ చేయలేం, ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలలో ఉన్నాడు, రాజుల హృదయాల్లో ఉన్నాడు, అధికారుల హృదయాల్లో ఉన్నాడు. బయట దొరికితే పట్టుకొని సిలువేశారు. హృదయాల్లో ఉన్నవాడిని ఎవరేం చేస్తారు? ఈయన సామాన్యుడు కాదు, ముందే చెప్పాడు, లేస్తానని చెప్పాడు, చెప్పిన ప్రకారం తెచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఇది నభూతో న భవిష్యతి, మునిపెన్నడు జరగని అద్భుతం అని చెప్పి చేసి చూపించాడు. నిజంగా దేవుడు ఆయన. మరి ఇంత ప్రముఖ వ్యక్తి బర్త్డేని మనం జరుపుకోవద్దా అని అప్పుడు 400 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు లెక్కలు మళ్ళీ వేశారన్నమాట. అప్పుడు లెక్కలు వేసేసరికి ఈ జనాభా లెక్కలు జరిగిన సంవత్సరాలు ఆ దస్తావేజులన్నీ మళ్ళీ రాసేటప్పటికి అప్పుడు ఆయన ఈ క్రీస్తు శకము 30వ సంవత్సరం అయింది. ఆయన సిలువేయబడ్డ సంవత్సరం. ద ఇయర్ ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్ వాజ్ AD 30 ఆల్రెడీ. మరి AD 30 అయితే ఆయన చనిపోయినప్పుడు ఎంత వయసు ఉంది ఆయనకి అంటే 33.5 సంవత్సరాలు. మా ప్రభుత్వ లెక్కల ప్రకారం క్రీస్తు శకం ఇది 30, కానీ ఆయన యాక్చువల్ వయసు 33.5. అంటే 3.5 ఏళ్ళు వెనక్కి ఇవ్వాలి. వెనక్కి పోతే BC 4 అయింది. BC 4. మీరు ఎప్పుడైనా జీనియాలజీ అకార్డింగ్ టు ఆర్చ్ బిషప్ అషర్, USHER, అషర్ అనే ఆర్చ్ బిషప్ ఉండేవాడు. ఆదాము నుండి యేసు దాకా 4000 ఏండ్లు, యేసు నుంచి ఇవతల 2000 ఏండ్లు, ఈ లెక్క తెలిసిన ఆయన ఆర్చ్ బిషప్ అషర్ గారు. అది ఎన్ని కంకార్డెన్స్లో, బైబిల్ డిక్షనరీలో, ఇంటర్నెట్లో సహా ఉంటుంది. మీరు తర్వాత ఇంటర్నెట్ మనకు మంచి సాధనం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని వాడుకోవాలి. సరే, చాటింగులు చేస్తున్నాము, మనకు వినోద కార్యక్రమాలు చూస్తున్నాం, మన ప్రసంగాలు మనం వింటున్నాం, మంచిదే, అదేం తప్పు కాదు. కానీ ఇంకా ఒక అవకాశం కూడా ఉంది, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గోల్డెన్ ఆపర్చునిటీ ఇంటర్నెట్ అనేది. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఫిస్ట్, सारा दुनिया आपके मुट्ठी में है. You hold the total world history and knowledge in your fist. I do lot of googling అంటే అదొక కొత్త వర్డ్ వచ్చింది. lot of googling అంటే searching in the internet, browsing in the internet. ఎప్పుడు చేస్తావయ్యా నువ్వు అవన్నీ? గూగులింగ్ ఎప్పుడు, సర్చింగ్ ఎప్పుడు, నేర్చుకునేది ఎప్పుడు? మళ్ళీ అప్పుడప్పుడు పట్టుకొని తగ్గేది లేదా అంటావు. మళ్ళీ ఏ క్యా తో భీ హై తుమ్ క్యా కర్ రహే హై, కహా కర్ రహే, కబ్ కర్ రహే అనంటే నాలెడ్జ్ మీద ఆశ ఉండాలి. ఏదో ఒక నిరంతరము నా మైండ్లోకి ఇన్ఫర్మేషన్ పోతూనే ఉండాలి అనే దాహం ఉంటే అది సాధ్యమవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఆరాధన ముగించి ఇంటికి పోయే లోపల కూడా నేను ఊరికే ఉండను.
యూట్యూబ్ ఓపెన్ చేసి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి అంజులు చెప్పిందో, సైంటిస్ట్ చెప్పిందో, చరిత్రనో, ప్రస్తుతం కరెంట్ పాలిటిక్సో, కరెంట్ అఫైర్స్ ఇన్ పాలిటిక్స్, ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఇంటికి పోయే లోపల ఒక సబ్జెక్ట్ ఎక్కించుకొని పోతాను నేను. ఇక్కడి నుంచి ఇంటికి పోయే లోపల ఐఎమ్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ నాలెడ్జ్. ఎండాకాలం దాహం వేస్తుందండి, ఎంత నీళ్లు తాగినా సరిపోవట్లేదు అన్నట్టు విజ్ఞాన దాహం ఉండాలి మనిషికి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇంకా మీరు విచిత్రపడతారు, ఆశ్చర్యపోతారేమో. నేను స్నానం చేసేటప్పుడు కూడా పైన వెంటిలేటర్లు పెట్టుకొని ఒక సబ్జెక్ట్ నడుస్తూనే ఉంటుంది. స్నానం చేసేటప్పుడు నేను ఒంటికి సబ్బు పెట్టుకొని కడుక్కుని ఆ 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే నాకు భయంకరమైన క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం అనిపిస్తుంది. బుర్రకాయలోకి ఏదో మెసేజ్ పోకుండా ఒక సెకండ్ గడవడం వీల్లేదు. అంత భయంకరమైన విజ్ఞాన బకాసురుండి నేను. బకాసురుడికి ఎంత తిన్నా సరిపోదు, నాకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు ఇంకా 63 ఏళ్ళు వచ్చినా ఇంకా ఐఎమ్ హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ నాలెడ్జ్. సరే, మీరు ఇంటర్నెట్ను వాడుకోండి అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఆర్చ్ బిషప్ అషర్ అనే ఆయన తేల్చిన లెక్కల ప్రకారం BC 4 యేసయ్య జన్మదినం. ఎందుకంటే యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన తిరిగి లేచాడుగా 3వ రోజు. అప్పుడు రోమా ప్రభుత్వ చరిత్ర అంతా ఉల్టా పల్టా అయిపోయింది. అది మేజర్ ఈవెంట్, ప్రపంచ చరిత్రను పట్టి అట్లా కుదిపినటువంటి సంఘటన యేసు పునరుద్ధానం. అప్పుడే యూదుల తిరుగుబాటు జరిగింది. యూదులను సంహరించాలని చెప్పి నీరో చక్రవర్తి రోమ్ నగరానికి నిప్పు పెట్టించి వాళ్ళ గురువుని చంపామని క్రైస్తవులు పగ తీర్చుకోవడానికి రోమ్ తగలబెట్టారని అబద్ధాలు ప్రచారం చేశాడు. వాళ్ళ గురువుని చంపాం కదా మనం, అందుకని క్రైస్తవులు కుట్ర చేసి రోమ్ తగలబెట్టారని అబద్ధాలు ప్రచారం చేశాడు రాజభటుల ద్వారా. అప్పుడు క్రైస్తవుడు ఎక్కడ కనబడితే అక్కడ ఊచకోతకు ఏంట్రా చంపండి అని క్రైస్తవులు వెతికి చంపారు. ఆ తర్వాత తెలిసిపోయింది అసలు వాడే తగలబెట్టాడని. అప్పుడు మొత్తం రోమ్ నగర ప్రజలందరూ రాజభవనానికి వచ్చి వాళ్ళని కండ కోసి చంపాలి, దుర్మార్గుడు వాడు చేసి క్రైస్తవుల మీద పెడతాడా నింద అని వచ్చేసరికి నీరో భయపడి కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. సరే, ఇంకా గుండె ఇక్కడ ఉంటుంది, అక్కడ పొడుచుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత రాజైన వాడు యేసయ్య భక్తుడయ్యాడు. ఈ పునరుద్ధానమే ఇంత అతలాకుతలం అయిపోయిందన్నమాట. పునరుద్ధానము ద్వారా లోకమే ఉల్టా పల్టా అయిపోయింది. ఆ ముఖ్యమైన సంఘటన ఎప్పుడు జరిగిందని లెక్కలేస్తే, ఎప్పుడు 400 సంవత్సరాలు అయ్యాక లెక్కలేస్తే అది క్రీస్తు శకము 30 అని లెక్కలు తెరిచారు. తర్వాత పండితుడు చెప్పాడు 30 ఎట్లా అవుతుంది సార్, అప్పుడు ఆయనకు 33.5 ఏండ్లు. అప్పటికి రికార్డు రాసేశారు, రికార్డులు మార్చలేక సరే ఆయన జన్మదినము BC 4 అని రాద్దాం, అట్లా అన్నమాట. ప్రపంచ చరిత్రను ప్రభావితము చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, రాజ్య పరిపాలన చేసే అధికారులు అందరూ ఈ సబ్జెక్టు మీద మనస్సు పెట్టి దీన్ని కొలికి దేవాలి అని దృష్టి పెట్టిన ఏకైక జీవితం యేసయ్య జీవితం. ఎవడు అంత ప్రభావితం చేయలేదు, అంత వీళ్ళు భక్తులు భజన పనులు చెప్పుకున్నారంతే. ఎవరు పుట్టినా అంత సంచలనం కాదు, ఎవరు చచ్చిపోయినా అంత సంచలనం కాదు. ఇంక తిరిగి లేవడం అయితే లేనే లేదు. వాళ్ళు మామూలుగా నిద్రపోయి లేచేదే గొప్ప సంగతి అనుకుంటున్నారు. మన యేసయ్య చచ్చిపోయి లేచాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, మరి
యేసుక్రీస్తు ప్రభువారు BC 4లో ఆయన పుట్టాడు. AD 30లో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడక ముందు, ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ఈ ప్రవచనాన్ని రాశాడు. యెషయా భక్తుడు రాసినటువంటి విస్తారమైనటువంటి గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రవక్త ఇలాగూ చెబుతున్నాడు, నిశ్చయముగా అతడు ఏం చేశాడు? మన రోగములను భరించి, 4వ వచనం, మన వ్యసనములను వహించెను. ఈ అధ్యాయాన్ని చదువుతున్నాడు కందాకే రాణి మంత్రి. యేసు ప్రభు చనిపోయాక, తిరిగి లేచాక కొంతమంది ప్రాజలైట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది అన్యజాతీయులే కానీ యెహోవా దేవుని ఆరాధించేవాళ్ళు. జన్మతః వాళ్ళు పుట్టిన దేశం వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ యొక్క మతాచారాలు వేరు. కానీ ఇశ్రాయేలీయుల దేవుడు గొప్ప దేవుడురా, ఆయన్ని ఆరాధించాలి అని గ్రహింపగలిగిన వాళ్ళు అనేక దేశాలలో నుండి యెరూషలేముకు వచ్చి యెహోవా దేవుని ఆరాధించి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇథియోపియా దేశం యొక్క రాణి కందాకే అనే రాణి ఉండేది. ఆమె దగ్గర ఆర్థిక మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు యెహోవా దేవుడు అంటే ఇష్టం, భక్తి. సంవత్సరానికి ఒకసారి వచ్చి యెరూషలేముకు వచ్చి యెహోవా దేవుని ఆరాధించుకొని, కానుక సమర్పించుకొని, బలి అర్పించి వెళ్ళేవాడు. ఒకసారి ఆయన వచ్చాడు, ఆరాధన చేసుకొని మళ్ళీ వెళుతున్న రథం, ఒక మంత్రి ఆయన, ఇథియోపియా దేశం యొక్క మహారాణి గారి యొక్క మంత్రి, ఆర్థిక మంత్రి. ఆ ప్రక్కన సమరయ అనే పట్టణం, షోమ్రోన్ అనేదే సమరయ. ఇశ్రాయేలీయుల 10 గోత్రాల రాజ్యానికి అది క్యాపిటల్ సిటీ షోమ్రోన్, సమరయ. అక్కడ బలమైన సేవ చేస్తున్నాడు ఫిలిప్పు అనే సువార్తికుడు. బలమైన సేవ చేస్తున్నాడు. సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. 1000 మంది రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు. గొప్ప ఉజ్జీవం వస్తుంది. దేవుడు వచ్చి ఫిలిప్పుతో మాట్లాడి, ఈ 1000 మంది సంగతి నేను చూసుకుంటాలే కానీ నీకు అర్జెంటుగా పని ఉంది, అడవిలోకి వెళ్ళమన్నాడు. అడవిలోక తండ్రి, ఇన్ని 1000 మంది వస్తున్నారు నేను గురించి తెలుసుకోవడానికి, అడవికి ఎందుకు పంపుతున్నావు నన్ను? వెళ్ళు, నేను చెప్తున్నా కదా, నాకు పని ఉంది, వెళ్ళు. దేవుడు చెప్పగా ఈ లక్షల మందిని వదిలేసి ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు ఫిలిప్పు. అడవిలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన పక్కన నుంచే ఒక రథం పోయింది. ఆ రథాన్ని వెంబడించి అన్నాడు దేవుడు. ఆ రథం గుర్రం లాగుతుంది, వెనకైన పరిగెడతా ఉన్నాడు. దేవుడు బలపరిస్తే తప్ప అలాగెవడు పరిగెత్తలేడు. గుర్రం ఎక్కడ, మనిషి ఎక్కడ? గుర్రం రథాన్ని లాగుతూ ఉంది, ఈయన వెనక పరిగెడుతున్నాడు. ఆ రథంలో కూర్చున్న పెద్ద మనిషి చదువుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దయచేసి అపొస్తలుల కార్యాలు 8:32 చూడండి. అతడు లేఖనమందు చదువుచున్న భాగం మీదనగా ఆయన గొర్రె వలె వధకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అని చదువుతూ ఉన్నాడు. వెనుక నుంచి పరిగెత్తి ఫిలిప్ వచ్చాడు. దేవుడు అన్నాడు ఆయనతో మాట్లాడని. పరిగెడుతూనే ఫిలిప్ అడిగాడు, అయ్యా మీరెవరో కానీ ఒక గ్రంథాన్ని చదువుతున్నారు, మీరు చదువుచున్నదేంటో మీకు అర్థమైందా? 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి
అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? రథం వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట 29లో, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకో. రథం పరిగెడుతూ ఉంటే వెనక మనం పరిగెత్తుకుని పోయి దాన్ని కలుసుకోవడం సాధ్యమేనా? అదేమన్నా దున్నపోతు బండి కాదు అది. దున్నపోతు అయితే బద్ధకంగా సోమరిగా నడుస్తుంది. గుర్రము అది మొదలుపెట్టిందంటే 100 మైళ్ళ వేగంలో ఉంటుంది. అది కలుసుకోమన్నాడు దేవుడు. ఫిలిప్పుకు ఆ రథం దొరికింది. పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు చదివేది నువ్వు గ్రహించుచున్నావా అంటే, నాకు అర్థం కాలేదు అని, అబ్బాయి రథం ఆపు అని చెప్పి రథాన్ని తోలేవాడితో చెప్పాడు, సారథితో చెప్పి ఎక్కువ అన్నాడు. ఫిలిప్ రథంలోకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ ఆర్థిక మంత్రి గారు అడిగారు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియేనా వేరొకరిని గూర్చియా? ఎవరియైనా న్యాయమైన తీర్పు జరగలేదట, అన్యాయమైన తీర్పు పొందాడట, బహుదీనుడట, ఎవరియైనా అంటే ఫిలిప్పు మొదలుపెట్టాడు. 35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రియులారా, యేసు ప్రభువు వారి శిలువ యజ్ఞమును గూర్చిన ప్రవచనాలు పాత నిబంధనలో బోలెడన్ని ఉన్నాయి. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అన్నిటిలో చాలా స్పష్టమైనటువంటి ప్రవచనం ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం. ఈ అధ్యాయంలో అనేకమైన విశేషమైన సంగతులు చెబుతున్నాడు. మొట్టమొదటి 53వ అధ్యాయం మొదటి వచనములో ఆయన పేరు యెహోవా బాహువు. యెహోవా బాహువు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఒక వ్యక్తిని చూపించంటున్నాడు. ఆయన యెహోవా బాహువు. దేవునికి స్తుతి కలుగునుగాక. యెహోవా బాహువు అనగా, యెహోవా బాహువు అంటే ఇది నా బాహువు, ఇది నా బాహువు. ఏదన్నా పని చేయాలంటే ఈ చెయ్యినే ఉపయోగించాలి. శిల్పకారుడినైతే శిల్పాలు చేయడానికి, కుమ్మరి వాడినైతే కుండలు చేయడానికి, కంసాలి వాడినైతే ఆభరణాలు చేయడానికి, ఏదైనా పని చేయాలంటే ఈ బాహువును ఉపయోగించాలి. అలాగే దేవుడు ఏదైనా పని చేయాలంటే ఈయననే ఉపయోగిస్తాడు. ఏం చేయాలన్నా ఈయన ద్వారానే. సృష్టి చేయాలని అనుకుంటే ఈయన ద్వారానే సృష్టి చేశాడు. విశ్వానికి శాసనాలు నిర్మించాలనుకుంటే శాసనములను ఇతని ద్వారానే నిర్మించాడు. జీవరాశులన్నిటినీ ఇతని ద్వారానే దేవుడు సృజించాడు. ఈయన ద్వారా పరిపాలిస్తున్నాడు. రేపు అన్నిటినీ విలయము ప్రళయము సంభవించి అన్నిటినీ నాశనం చేయాలనుకుంటే ఈయన ద్వారానే. సృష్టించిన, పరిపాలించిన, లయము చేసిన ఈయన ద్వారానే దేవుడు చేస్తాడు. కనుక ఆయన పేరు యెహోవా బాహువు. యెహోవా బాహువు. దయచేసి 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ యెహోవా బాహువు 9వ వచనంలో మనకు కనబడతాడు. చూడండి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొనుము. పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికి వేసిన వాడవు నీవే గదా. మకరమును పొడిచిన వాడవు నీవే గదా. మకరం అంటే ఏంటి చెప్పండి?
మొసలి. మకరం అంటే మొసలి. మొసలిని పొడిచాడంట ఈయన. మరి అదేం పన్ను, దాన్ని ఎందుకు పొడవాల్సి వచ్చిందో. ఇంతకు ఈ మకరమును గూర్చి యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో ఇంతకుముందు కూడా చెప్పాడు. మొదటి నుంచి చదవండి 27వ అధ్యాయం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీద ఉన్న, ఇప్పుడు మకరం అంటే అర్థం ఏంటి చెప్పండి? మకరం అంటే మొసలి. మరి సర్పం అంటే చెప్పండి? పాము. పాము మొసలి ఒకటేనా? మరి ఏంది ప్రవక్త అలాగే చెబుతున్నాడు? అందుకే బైబిల్ చదవకూడదండి. అన్ని తప్పులే ఉంటాయి అంటాడు ఒకడు. అట్లాంటి వాడిని చూస్తే నాకు చాలా జాలి, చాలా నవ్వు కూడా వస్తుంది. అంత పెద్ద గ్రంథంలో ఏదైనా నీకు అసంబద్ధంగా కనబడితే అక్కడ ఏదో మర్మం ఉండదని పరిశోధన చేసినోడు జ్ఞానవంతుడు. అంతేగాని నీకు అర్థం కానిది ఏదో కనబడగానే అది బైబిల్ వేస్ట్ అంటే వీడు వేస్ట్. ముందు అసలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గ్రంథం ఇది. ఒక ప్రాణి ఏదో ఉంది, దాన్ని దేవుడు 2 పేర్లతో పిలుస్తున్నాడు. ఒకటేమో మకరము, ఇంకొకటి సర్పము. ఈ సర్పము మకరము అంటే ఎవరు? యెహెజ్కేలు గ్రంథము దయచేసి 29వ అధ్యాయం చూడండి దయచేసి. యెహెజ్కేలు 29 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధి. సర్వశక్తి గల దేవుడు నేను నీకు విరోధిని అని ఒక మామూలు మొసలితో చెప్తాడండి? ఆ సర్వశక్తి గల దేవుడు వదిలేసేయండి. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పోయి ఒక మొసలి దగ్గర, ఏ మొసలి నేను నీకు విరోధిని, క్యా సమజ్ రహే హో తుమ్ అన్నాడు అనుకో. మనం ఏమనుకుంటాము? పాపం మతిపోయింది అనుకుంటాం. మొసలి అంటున్నాడు కానీ ఈయన పెద్ద ముసలి కాబట్టి ముసలితనంలో మతిపోయిందా అనుకుంటా. ప్రధానమంత్రి గారు వచ్చి ఒక ముసలి దగ్గర పోయి నేను నీకు విరోధిని అని ఎందుకు అంటాడు? సరే ప్రధానమంత్రి గారు అన్నాడు, ఒక ముఖ్యమంత్రి అంటాడా? కనీసం ఒక గ్రామ సర్పంచ్ అంటాడా? ఒక కార్పొరేటర్ అంటాడా? మీరు అంటారు పోనీ? మనకి ఏ పదవి లేదండి, మామూలు మనుషులు మనం. మీరు పోయి ఒక ముసలి దగ్గర నిలబడి, ఏ ముసలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీకు విరోధిని అంటే అది దానికి పాపం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు. ఏదో ఆహారం నా దగ్గరకు వచ్చింది అనుకోండి, కొంచెం దగ్గరికి వచ్చావంటే మొత్తం నిన్ను పలహారం చేసేస్తుంది. అసలు ముసలిని పట్టుకొని నేను నీకు విరోధిని అనడం ఏంటి అంటే, ముసలి అంటే ముసలి కాదు, ఉపమాన రీతిగా ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని బైబిల్ మొసలి అంటుంది. మొసలి అంటే మామూలు మొసలి అనుకోకండి, అది సర్పము కూడా అంటూ ఉన్నాడు. సర్పమైనటువంటి మొసలి, వంకర సర్పమైన మొసలి అన్నాడు. ఎవరి మొసలి అంటే, ఎవరైతే దేవునికి విరోధిగా ఒక సామ్రాజ్యము స్థాపించినాడో అతడే ఆ మొసలి. దేవుడు ఈ నీళ్లలో ఉండే ఒక ప్రాణిని గురించి మాట్లాడతాడు. నీకు తెలుసా, నీవు మొసలిని చూసావా, మకరమును చూసావా అంటాడు 38వ అధ్యాయము. దయచేసి
38 నుంచి మొదలుపెట్టాడు, కానీ మన మకరం అనేవాడు మాత్రం 41లో ఉన్నాడు. 41లో ఉన్నాడు. దయచేసి చూడండి, మకరము దయచేసి మొదటి నుండి చూడండి. 41 మొదటి నుండి చూడండి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగల. యోబు 41:1 అండి, చూసారా? యోబు 41:1. నీవు మకరమును గాలముతో, మళ్ళీ ఇక్కడ మకరం ఉంది. మకరము 34వ వచనంలో మకరం అనగా ఏమిటో చెబుతాడు. అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన దాని ప్రధాన లక్షణం ఏంటి చెప్పండి? గర్వం దాని ప్రధాన లక్షణం. ఈ గర్వము తెచ్చుకొని పాడైపోయిన వాడు యెహెజ్కేలు 28లో మనకు కనపడతాడు. నీవు గర్వించి 28:17 యెహెజ్కేలు 28:17 నీ సౌందర్యము చూచుకొని, తేజస్సు చూచుకొని గర్వించిన వాడవై నీ జ్ఞానమును చెరుపుకొంటివి. నువ్వు గర్వించిన వాడవైతివి. పదే దేవుడు ఈ మాట చెబుతున్నాడు. 5వ వచనం, నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతే. గర్వముగా మాట్లాడే ఒక నోరు దానికి ఉందట. దయచేసి ప్రకటన 13వ అధ్యాయము అదేం మాట్లాడుతుందో చూడండి. 13:2 నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని నోరు చదివేశాను. దానికి ఆ ఘట సర్పము తన బలమును గొప్ప అధికారమునిచ్చెను. దయచేసి గొప్ప అధికారము, గొప్ప బలము ఉన్నది. దానికి గర్వంగా మాట్లాడే నోరు కూడా ఉంది. దానియేలు 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ కొమ్మునకు చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. గర్వముగా మాటలాడే ఒక నోరు దానికి ఉండెను. ఈ గర్వము గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అట. దాని ప్రధానమైన లక్షణం గర్వము. అది గొప్ప వాటినన్నిటిని తిరస్కరిస్తుంది. దాని లక్షణం అది. గొప్ప వాటినన్నిటిని కూడా తీసి అవతల బారేస్తుంది. ఇదే లక్షణం కలిగి వాని కొడుకు వస్తాడు. ఇక్కడ 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. గొప్ప వాటన్నిటిని తిరస్కరించేస్తాడు. వాని కొడుకే వీడు. ఆ సర్పంగాడి కొడుకు చిన్న మొసలి. 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఏది దేవుడనబడునో దాన్ని కొట్టి పారవేస్తాడు, తిరస్కరిస్తాడు. ఏది పూజింపబడునో దానిని వాడు తిరస్కరిస్తాడు. గొప్ప వాటన్నిటిని తిరస్కరించును. యోబు 41 చివరి వచనంలో గర్వము, అందరినీ తీసి పారవేయడం, అది వాని యొక్క లక్షణం. ప్రభునందు ప్రియులారా,
ఈ గర్వించినటువంటి జంతువులన్నిటికీ రాజు వీడు. ఆ గర్వము అనేది లూసిఫర్ యొక్క లక్షణము. తన్ను తాను హెచ్చించుకొని గర్వించి వాడు నాశనం అయిపోయాడు. తన్ను తాను హెచ్చించుకోవడమే. యెషయా 14వ అధ్యాయము 14వ వచనం, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును, దేవునితోనే నేను సమానమైపోతాను అని నీ మనసులో అనుకున్నావు కదా. వాడు గర్వము కలిగిన వాడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను అషూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి, ఎక్కడ చూసినా వీని బ్రతుకంత అహంకారము, గర్వము, తన్ను తాను హెచ్చించుకోవడం, నన్ను మించునోడే లేడనడము. ఆ తండ్రిదదే లక్షణం, కొడుకుదదే లక్షణం. ఒకడు ఉన్నాడు, మకరము, గర్వించిన జంతువులన్నిటికీ రాజు. అసలు విశ్వంలో గర్వం అనేది వాడితోనే మొదలైంది. ఏదేది పెద్దది గొప్పదనుకుంటామో వాటిని తిరస్కరిస్తాడు వాడు. గర్వంగా మాట్లాడుతాడు, దేవుణ్ణి దూషిస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు విరోధిని. సర్వశక్తిగల దేవుడే నేను నీకు విరోధిని ఎందుకు అంటున్నాడంటే, వాడు ముందు దేవునికి విరోధి అయ్యాడు. వాడు ముందు దేవునికి వ్యతిరేకం అయ్యాడు. వాడి పేరు మకరమని, వంకర సర్పమైన మకరమని దేవుడు అంటున్నాడు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన మొట్టమొదటి కెరూబు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి లూసిఫరు, తేజో నక్షత్రం, అంధకార రాజ్యాధిపతిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ మహాదూత, ఆ ప్రధాన దూత, ఆ కెరూబు, ఆ మహాశక్తి సంపన్నుడు నిత్య చీకటిని తనలో చేర్చుకొని, దేవుని కంటే నేను గొప్ప, షేరుకు సవాషేర్ అన్నట్టు, దేవుని లాగానే ఈ నిత్య చీకటి కూడా సృజింపబడనిది గనుక నశింపు దానికి లేదు. దాన్ని నాలో చేర్చుకుంటే నేను ఒక వ్యక్తిని, ప్లస్ సృజింపబడని ఒక శక్తికి నేను నివాసాన్ని. దేవుని కంటే నేను సవాషేర్, నేను గొప్పండి అని గర్వించి తిరుగుబాటు చేసినప్పుడు నేను విశ్వ చరిత్రలో రాశాను. వాడి ప్రభావానికి పరలోకంలో ఉండే సేనలు ఎవరు నిలబడలేకపోయారు. వాడి ప్రభావానికి ఏ దూత ఎవరు నిలబడలేకపోయారు. అప్పుడు దేవుని అద్వితీయ కుమారుడే వచ్చాడు. ఆ అద్వితీయ కుమారుడే వాడిని ఏం చేశాడంటే పొడిచాడట. ఏమండి, ఏం చేశాడంటే 51:9 చూడండి. యెషయా 51:9, రాహాబును తుత్తునీలుగా నరికి వేసిన వాడవు నీవే కదా. మకరమును ఏం చేశాడట? ఈయన పొడిచాడట. పొడవటానికి ఏం కావాలి చెప్పండి? చీపురు కట్ట సరిపోద్దా? ఏమండి, దేంతో పొడుస్తారు? పొడవటానికి ఉపయోగించే ఆయుధము శూలము, బల్లెము, ఈటె. కత్తితో నరుకుతారు. పొడవచ్చు కూడా, కానీ ప్రధానంగా కత్తి యొక్క పని ఏంటంటే నరకడం. కానీ పొడవాలంటే శూలము కావాలి. ఇప్పుడు ఆది సంభూతుడు వచ్చి వాడిని పొడవాలి. వాడేమో సృజింపబడనటువంటి అన్క్రియేటెడ్ ఇటర్నల్ డార్క్నెస్ను తనలో నింపుకున్నాడు. ఏం చేస్తారో చేయండి, నన్ను ఎవడొస్తాడు నా మీదకి అంటున్నాడు. ఇప్పుడు వాడిని చంపాలంటే, వాడిని ఓడించాలంటే
ఏ ఆయుధము సరిపోదు, ఏ సైన్యము సరిపోదు. అప్పుడు ఆది సంభూతుడు, వాక్యమని పేరు పెట్టబడిన దేవుని కుమారుడు వచ్చి తండ్రిలోని అంశ, కుమారుడిలోని అంశ, పరిశుద్ధాత్మలోని అంశ, ఈ మూడు కలిపి ఒక శూలము తయారు చేశాడన్నమాట. శూలం తయారు చేసి దాంతో వాడిని పొడిచాడు. అందుకే మన యేసయ్య పేరు దేవుని వాక్యమును నామము పెట్టబడినవాడు. హిందూ పురాణాలలో బ్రహ్మదేవుడు నాదస్వరూపుడు కాదు, విష్ణువు నాదస్వరూపుడు కాదు, శివుడు మాత్రమే నాదస్వరూపుడు. శివుడు మాత్రమే అర్ధనారీ పురుషుడు. శివుడు మాత్రమే ఒక కొండకు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శివుడు మాత్రమే లోకములన్నిటిని రక్షించడానికి విషాన్ని మింగి నీలకంఠుడు అయినాడు. శివుడి దగ్గర మాత్రమే త్రిశూలం ఉంటుంది. శివుడి దగ్గర ఉండే ఆయుధం ఏంటి? శూలము. ఆ శూలానికి ఎన్ని మొనలు ఉంటాయి? ఎందుకు 4 ఎందుకు ఉండవు? 2 ఎందుకు ఉండవు? 3 ఎందుకు ఉంటాయి? అంటే ప్రాచీన కాలములో, యుగాలలో మకరమును పొడవడానికి దేవకుమారుడు త్రిత్వము యొక్క శక్తులను మేళవించి ఒక శూలముగా చేసి వాడిని పొడిచాడు అన్నమాట. అందుకు త్రిశూలం ఉంటుంది శివుడి చేతిలో. ఇది నేను విశ్వ చరిత్రలో రాశాను. చదివారా? విశ్వ చరిత్ర ఎంతమంది చదివారు? మళ్ళీ చదవాలి. మీకు ఇంకా ఎక్కడ దొరకని మ్యాటర్ అక్కడ ఉంటుంది. ఇంకా మీరు చదవకపోతే యు ఆర్ వెరీ అన్లక్కీ. అంతకంటే ఇంకా నేను చెప్పలేను. పరలోకాన్ని పోయినాక అప్పుడు అనుకుంటారు, ఇదంతా ముందే మా అయ్యగారు చెప్పారండి, నేనే పట్టించుకోలేదండి అని అక్కడ అనుకుంటాం. ఏం లాభం? నిత్యత్వం అంతా ఐఎమ్ సారీ అనుకోవడమే. త్రిశూలం ఎందుకు ఉంటుంది? మకరమును నీవు నరికిన వాడవని ఎందుకు అనలేదు? మకరమును నువ్వేం చేశావు? పొడిచావు. పొడిచాడంటే ఈటే బల్లెం ఆకారంలో ఉండాలి. ఆ బల్లెము 3 కొనలు కలిగిందిగా, 3 పాయింట్స్ కలిగిందిగా ఉండాలి. 3 ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంపూర్ణ శక్తి అందులో ఉండాలి. దానితో ఈ మకరమును పొడిస్తే అది పారిపోతున్నదట అండి. అది పారిపోతుంటుండగా దాన్ని పొడిచాడు. పొడిచి దాన్ని పరలోకము నుండి పారద్రోలాడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప కార్యము చేసినటువంటి మహాపురుషుని పేరు యెహోవా బాహువు. అందుకు ఈ కథ అంతా చెప్పారు మీకు. దేవుని మీద ఒక కెరూబు తిరుగుబాటు చేస్తే దేవునిలోని 3 భాగాలలో నుండి శక్తిని తీసుకొని శూలము అనే రూపంలోకి తెచ్చి ఆ కెరూబును పొడిచి పరలోకము నుంచి వెళ్ళగొట్టినటువంటి మహాశక్తి సంపన్నుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోవా బాహువు. ఆయనను గూర్చి యెషయా 53లో యెషయా భక్తుడు చెప్తున్నాడు. యెహోవా బాహువు సృష్టించాడు, పోషిస్తున్నాడు, శాసనాలు, ప్రభుత్వాలు నిర్మించాడు. దేవుని మీద పరలోకంలో తిరుగుబాటు జరిగినప్పుడు దైవశక్తిని త్రిశూలముగా మార్చి పొడిచి వెళ్ళగొట్టేశాడు. పరలోక సైన్యాలు మొత్తం కలిసి కూడా వాడిని జయించలేనప్పుడు ఒక్క పోటు పొడిచి వాడిని వెళ్ళగొట్టేశాడు ఒక మహాశూరుడు. ఆయన పేరేంటి? యెహోవా బాహువు. ఆ యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అంటాడు ఇక్కడ. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవడు నమ్మడం లేదు. ఎవరు
ఆ యెహోవా బాహువును గూర్చి మేము చెప్పే విషయాలు నమ్మడం లేదు, ఎవరికి బయలుపరచబడలేదు అని చెబుతూ అంటున్నాడు. ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆ యెహోవా బాహువు ఆయన ఎదుట పెరిగెను. అంటే అంతటి శక్తి సంపన్నుడైన మహాశూరుడైన యెహోవా బాహువు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే లేత మొక్కలాగా ఉన్నాడు. ఎంత కాంట్రాస్టో మీరు ఆలోచించండి, ఊహించి చూడండి. పరలోక సైన్య సమూహములన్నీ కూడా బలాదూర్ అనుకున్నప్పుడు ఒక్కడు వచ్చి ఒంటి చేత్తో వారిని పొడిచి పారద్రోలినటువంటి మహాపురుషుడు ఇప్పుడు లేత మొక్క వలె ఉన్నాడు. అంటే తన బలాన్ని, మహిమను, ప్రభావాన్ని, పరాక్రమాన్ని అక్కడ వదిలేసి ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎవరు నమ్మడం లేదు. యెహోవా బాహువు భూమి మీద లేత మొక్కలాగా పెరిగాడంటే ఎవరు నమ్మడం లేదు. ఆ మహాశక్తి సంపన్నుడేంటి భూమి మీద చిన్న లేత మొక్కలాగా రావడం ఏంటండి అని ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే వారికి ప్రత్యక్షత లేదు. యెహోవా బాహువు వారికి బయలుపరచబడలేదు. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను అంటే బయలుపరచబడ్డం అనే ఒక ప్రక్రియ జరగాలి. రెవల్యూషన్ అనేది ఉండాలి, ప్రత్యక్షత అనేది ఉండాలి. ఎవరికైతే ప్రత్యక్షత అనేది ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు మన ముందు బలహీనుడిగా కనబడుతున్న ఈయన ఒకప్పుడు ఎంత బల సంపన్నుడో అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. మేము చెబుతుంటే ఎవరు వినడం లేదు, నమ్మడం లేదు. ఆ మహాశక్తి సంపన్నుడు ఏంటి, ఈ నజరేయుడని ఏమిటండి? ఎంత కాంట్రాస్ట్ అంటే ఉంది బాబు, దానికి ఒక కారణం ఉంది. ఆ మహాబలవంతుడు బలవంతుడుగానే భూమి మీదకి రాలేదు, ఒక లేత మొక్కలాగా వచ్చాడు. ఎందుకు అలాగ వచ్చాడంటే ఆ మహా వంకర సర్పమైన మకరమునే ఒక్క పోటుతో గెలిచిన వాడు ఈ భూమి మీదకి వస్తే ఆయన ఎవరైనా సిలువేయగలరా? అసలు క్వశ్చన్ లేదు, అవకాశం లేదు. ఆయన దగ్గరికి కూడా ఎవరు పోలేరు. ఆ భీకరాకారం చూస్తే దడుచుకొని పారిపోతారు అంతే మహాసైన్యాలు కూడా. మహోన్నతునితో నేను సమానం అని గర్వించినటువంటి వంకర సర్పమే పలాయనం చిత్తగించాడు ఈ మహాశక్తి సంపన్నుడు ముందు. రోమా సైనికులు లెక్క కోపంగా చూస్తే మాడిపోతారు, బూడిదైపోతారు. అందుకని మహిమను వదిలి ఒక లేత మొక్కలాగా, నిరుపేదగా, బలహీనుడులా వచ్చాడు. ఎందుకంటే బలి కావడానికి ఇంకొక దారి లేదు, బలి కావడానికే వచ్చాడు. కాబట్టి తన దైవత్వాన్ని, బలాన్ని, ప్రభావాన్ని వదిలేసి రావాల్సి వచ్చింది. తన్ను తాన్ని రిక్తునిగా చేసుకొని వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత ఆయన యందు స్వరూపము కానీ సొగసు కానీ లేదు. చాలా పేదవాడు, చాలా సామాన్యుడిలాగా ఉంటాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతే. ఏ దేవతలనైనా చూడండి, ఏ మతములో ఏ దేవతలనైనా చూడండి, వాళ్ళకు కిరీటాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, కవచాలు, మంచి ఆడంబరంగా ఆభరణాలు ఉండవు. ఏ దేవుణ్ణి చూడండి. యేసయ్య మాత్రం చాలా సింపుల్గా ఉంటాడు. అయ్యో పాపం పేద ఆయన, ఏమి లేదండి, మంచి బట్టలైనా లేవు, ఏదో నిలువుటం వేసుకొని సాదాసీదాగా ఉంటాడు. వంకర సర్పమైన మకరమును, మహాసర్పమును ఒక్క పోటుతో పారద్రోలిన మహాబల సంపన్నుడు.
ఇప్పుడు ఎలాగున్నాడంటే సాదా సీదాగా, ఏం బాబు ఎవరు లేరా పాపం నీకు, భోంచేసావా, అన్నం పెట్టి దిక్కు లేదా పాపం అనేటట్టు ఉన్నాడు. కానీ వాస్తవానికి ఆయన విశ్వానికి ఆధారం. పశువులు గడ్డి మేస్తున్నా, ఏ ప్రాణి ఆహారాన్ని తింటున్నా ఈయనే పోషకుడు. కానీ ఆయన చూస్తేనేమో ఏమి లేనట్టున్నాడు. ఎవరు నమ్మడం లేదు మేము చెప్తే, ఎందుకంటే ప్రత్యక్షత లేదు. ఈయనేదో మామూలుడు అనుకుంటున్నారు. ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు. అతన్ని మనము ఎన్నిక చేయకపోతే కిరీటాలు లేదు, ఆయుధాలు లేవు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏం బాబు కనీసం ఒక కత్తి కానీ ఏదైనా ఒక బాణమో విల్లు ఏం లేకుండా వచ్చావేంటి, ఏం లేదు, ఆయుధం లేదు అని అంటే నవ్వుతాడు. నాకు ఆయుధం ఎందుకు బాబు, నాకెందుకు ఆయుధం, పిచ్చోడిలాగా ఉన్నావు. మరి ఎవరైనా శత్రువులు వస్తే ఎలాగా? ఒక శత్రువు ఏం కర్మ, 1,00,000 కోట్ల శత్రువులు తీసుకురా. అంత ధైర్యమా నీకు, అంత వీరుడువా? 1,00,000 కోట్ల మందిని నువ్వేం చేయగలవు? ఏం చేయగలనా? సింపుల్గా వీళ్ళందరూ లేకపోవును కాకంటే మాయమైపోతారు. నా మాటకంత శక్తి ఉంది. ఒకప్పుడు కలుగును గాక అంటే సూర్య చంద్ర నక్షత్ర మండలాలు, కోటాను కోట్ల గ్రహ మండలాలు ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో కలుగును గాకంటే అన్ని కలిగిన పుట్టుకొచ్చేసాయి. నేను కలుగును గాకంటే లేనివన్నీ కలుగుతాయి. ఇవి లేకపోవును గాకని నేనంటే ఉన్నవి లేకుండా పోతాయి. ఆ రక్షణం పట్టదు. నాకు ఆయుధం ఎందుకు? మరి వాళ్ళందరికీ ఆయుధాలు ఉన్నాయి అంటే మరి వాళ్ళకి అంత వాక్కు లేదు కాబట్టి దిక్కు లేక ఒక కత్తో ఏదో పట్టుకున్నారు. నా మీదికి ఎవరు ఎన్ని కత్తులు పట్టుకొని వచ్చినా వీళ్ళ చేతుల్లో కత్తులు లేకపోవును కాకంటే అవి మాయమైపోతాయి. కత్తులే ఉండి వాళ్ళ చేతులు లేకపోవును కాకంటే చేతులు పోతాయి. సర్వశక్తి గల వాక్కు అన్న నోట ఉంది. లేని వాటిని ఉన్నట్టు పిలిచే శక్తి, ఉన్నవి లేకుండా చేసే శక్తి ఉన్న యేసయ్యకు ఆయుధం ఎందుకండి? మొత్తం బ్రహ్మాండాన్ని బుస్సుమని ఒక అరక్షణంలో లేకుండా చేయగలడు. ఇంతసేపు ఇక్కడ ఇన్ని కోట్ల గ్రహమండలాలు ఉండేవి. ఏవి అంటే ఆ పెద్ద ఆయన ఇవన్నీ ఉండకపోవును కాకన్నాడండి. ఎటుపోయినాయో తెలీదు. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలీదు. ఏమీ లేనటువంటి ఖాళీ ప్రదేశంలో, శూన్యంలో ఈ బ్రహ్మాండమును, అంతరిక్షంలోని ఖగోళ మండలాలు సృష్టించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన మనస్సులో నుంచి వచ్చినాయి. మనస్సులో నుంచి వాక్కు, వాక్కులో నుండి భౌతిక ప్రపంచం. లేకపోవునుగా అంటే మళ్ళీ ఆ భౌతిక ప్రపంచం వాక్ అవుతుంది, వాక్కులోంచి మనస్సులోకి వెళ్ళిపోతుంది. అసలైన ప్రపంచం దేవుని మనోప్రపంచం. ఇదంతా కళ. ఉండమంటే ఉన్నది, ఉండొద్దంటే ఉండదంతే. అంతటి మహానుభావుడు ఆయన్ని మనం తృణీకరించేస్తున్నాం. ఎందుకంటే పాపం చూస్తే పేదోడిలాగా ఉన్నాడు. దేవునికి ఆడంబరంగా ఉండే వస్త్రాలు అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు, ఆయన ఒక సింహాసనం అక్కర్లేదండి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆకాశము నా సింహాసనం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అసలైన సింహాసనం ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది? ఏ దేవుడికైతే ఆకాశమే సింహాసనమై ఉన్నదో, ఏ దేవునికైతే భూమి పాదపీఠమై ఉన్నదో, ఆ దేవుడే నజరేయుడని యేసుగా వచ్చాడు. అర్థం కావట్లేదు జనాలకు. ప్రత్యక్షత లేక మనసులోని కళ్ళు గుడ్డివైపోయినాయి.
వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి కనుక గౌరవిస్తున్నారు. ఈయనకు ఆయుధం లేదు కనుక తీసి పారేశారు. పిచ్చి ముఖం, ఆయుధం పట్టుకున్నాడు అంటేనే వాడు బలహీనుడు, ఆయుధం లేదంటేనే ఈయన సర్వశక్తి సంపన్నుడు అని అర్థం. తృణీకరించేస్తున్నారు, ఆయుధం లేదు పాపం అట. ఆ మహాబల సంపన్నుడి దగ్గరికి నువ్వు ఏ బాంబులు, కత్తులు, కటార్లు పట్టుకుపోయినా అవి ఎందుకు పనికొస్తాయి? అవి అందరూ కత్తులు పట్టుకొని వచ్చారనుకో, ఆయన చూసి మీ చేతుల్లో ఉన్నవన్నీ వంకాయలు అయిపోవును కాక అని అంటే అందరూ ఒక వంకాయ పట్టుకొని నిలబడతాడు. ఇదేంట్రా వంకాయ చేతులు, ఏంట్రా ఆయుధాలు తీసుకున్నప్పుడు వంకాయలు తెచ్చావు? ఒక్కటి నోటి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. వంకాయలు తెలియదు స్వామి, కత్తులు తెచ్చాం. ఆ పెద్ద ఆయన చెప్పాడు ఆ కత్తులన్నీ వంకాయలు అయిపోయి ఏం చేద్దాం? అరే ఇట్లా కత్తులు అయితే వంకాయలు చేస్తున్నాడు. బాంబులు తినరా అందరూ, 1,000,000 మంది 1,000,000 బాంబులు పట్టుకుంటే ఇవన్నీ ఉల్లిపాయలు అయిపోవును కాక అని అన్ని అందరు ఇట్లా పట్టుకో, ఉల్లిపాయలు వేయండి రా అందరూ. ఉల్లిపాయలు వేసి ఏమి లాభం స్వామి, కనీసం కూరన్న వండుకు తిందాము, ఉల్లిపాయలు వేస్ట్ చేయకండి అంటాడు వాడు. ఉల్లిపాయలు ఏంట్రా, బాంబులు తెమ్మన్నాను కదా అంటే బాంబులే తెచ్చాము. ఆ పెద్ద ఆయన పలికాడు, బాంబులన్నీ ఉల్లిపాయలు అయిపోయి. ఎప్పుడైనా గ్రహించండి, ఆయుధము చేపట్టినవాడు సామాన్యుడు, వాడు మనిషి అని అర్థం. ఆయుధము లేకుండానే ఎదుర్కొన్నవాడు దేవుడని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యను గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి, ఓ టైం వస్తుంది. ముందున్నది పెళ్ళి, అసలు పెళ్ళి. చురికిచ్చు కొడతాడు. పంచ ఉన్నదా ఊడిపోయిందా చూసుకునే టైం కూడా ఉండదు. ఏదో కాసేపు తగ్గించుకున్నాడు, ఎందుకంటే బలి కావడానికి. లేకపోతే మరి మనకు రక్షణ లేదుగా. అందుకొరకు మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను నేను, గుంటూరులో గుంటగరంలో శిలువధారి నాటకం చెప్పాను కదా, గుర్తుందా? గుర్తున్నోళ్ళు చేయొద్దండి. మీరు ఎంత గొప్పోళ్ళు అంటే చేయొస్తే చెప్పడేమో మళ్ళీ చెప్పించుకుందామని. గుర్తున్న చేయొత్తకండి మళ్ళీ చెప్తాడు ఒకసారి. అరే ఇది 100 సార్లు చెప్పాను, ఏదమ్మా ఒక్కడు కూడా చేయత్తలేదు అని అంటే, లేదన్నా నువ్వు ఎవ్రీ టైం చెప్పినప్పుడు కొత్త మసాలా కలుపుతూ ఉంటావన్నా, ఇంకా రుచిగా ఉంటుంది, అందుకే మళ్ళీ చెప్దాం. అట్లాంటి కుట్రదారులు కూడా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు అనే సంగతి నాకు తెలుసు. శిలువధారి అనే నాటకం ఒకరిని పట్టుకొచ్చారు. యేసయ్య వేషం వేయాలి, ఆయన శిలువ పట్టుకొని ఆ గ్రౌండ్ అంతా తిరగాలి. వెనక సైనికులు ఆయన కొట్టినట్టు చేసి అపహాస్యం చేస్తూ ఉంటారు. యేసును సిలువ వేసిన దృశ్యం అన్నమాట. ఆ శిలువ నాటకం ఆడడానికి ఆ టైము ఎవరైతే ముందు ప్రిపేర్ అయినాడో ఆ రోజు పొద్దున్నే వాడికి జ్వరం వచ్చింది, నేను రాను పొమ్మనేశాడు. జ్వరం వచ్చింది, రాలేదు. మరి ఎలాగా? యేసయ్య పాత్రలో ఎవరు ఉండాలి? అక్కడ మార్కెట్కి వచ్చిన ఒకరిని ఉండబట్టుకు మంచి ఒడ్డు పొడుగు మంచి పర్సనాలిటీ టార్జన్ లాగా ఉన్నోడిని కొంచెం చిన్న నాటకం వేయాలయ్యా, నీకు ఇన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తాం అంటే, డబ్బులు ఇస్తారా? ఏంటి నాటకం? శిలువధారి అంటే మరి నేనేం చేయాలి నాకు తెలియదు కదా, డైలాగులు అదంతా నాకు తెలియదు కదా. ఏం అక్కర్లేదు, ఆ శిలువడు భుజాన్ని పెడతాం, ఇలాగా నడుస్తూ ఉండంతే. డైలాగులన్నీ వేరే వాళ్ళే చెప్తారు, నువ్వు సైలెంట్, ఏం డైలాగ్ లేదు. అవునా, ఎన్ని డబ్బులు ఇస్తారు? ఎంతైనా ఇస్తాం. వాళ్ళు ఏమన్నా నువ్వేమనొద్దు, సైలెంట్గా ఉండాలి, అదొకటే నీ పాత్ర. అలాగేనండి డబ్బులు ఇస్తారు కదా, సరే అని వాడు అది పట్టుకున్నాడు. ఇక వీళ్ళు ఓహోహో వచ్చాడు రా, యూదుడు రాజు అంటారా, పెద్ద జ్ఞానిని అన్నాడు రా, దేవుడిని అన్నాడు రా, వీడికి దమ్ముంటే ఇప్పుడు తప్పించుకోమనరా, అదిరా వీళ్ళు అంటున్నారు. అవంతా నాటకం కదా. వాడికి కోపం వస్తుంది. వీళ్ళు ఏంట్రా నన్ను ఏదో డబ్బులు ఇస్తారని పిలిచి ఇట్లా తిడుతున్నారు, అవమానిస్తున్నారు.
ఏంట్రా మాట్లాడుతున్నావు ఎక్కువ అని అందాం అనుకున్నాడు. మరి డబ్బులు రావు కదా, మరి సర్లే నాదేం పోయింది గమ్ములు ఊరుకుందామని అలాగే నడుస్తూ ఉన్నాడు. ఇక ఇది ఎక్కువైపోయింది. కొంతమంది మీదేసి తోస్తూ ఉన్నారు, కొంతమంది తూ అని ఉమ్మేస్తున్నారు. ఒకడు ఇట్లా కొట్టినట్టు చేయరా అంటే పొరపాటున నిజంగానే తగిలింది. ఇక ఆయన ఓపిక నశించింది. వెంటనే ఆగి ఆ శిలువ పైకి ఎత్తుకుని, ఏంద్రా ఇందాక నుండి చూస్తున్నాను, పాపం పోని కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారేంట్రా, నేను చేతగానే ఉన్నా, నా మీద ఉమ్మేస్తారా, దమ్ముంటే తప్పించుకోమండి, రండ్రా ఎవడు వస్తాడు చూస్తాను ఇప్పుడు అని చెప్పి అదే శిలువ తీసుకొని వాళ్ళందరూ ఈపుడు పగలు కొట్టాడు. ఆ గ్రౌండ్ అంతా చురికిచ్చు కొట్టాడు. రే ఏసయ్య ఎందురా ఇట్లా కొడుతున్నాడు అని చెప్పి అందరూ పరిగెడుతుంటే వదలడే, గంట సేపటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కడుపులో పెట్టుకొని నన్ను ఒట్టుకొని పిలిచి ఎవడరా మిమ్మల్ని పెట్టింది అసలు చెప్పండి, మా ఊర్లో ఎవడని వచ్చి చెప్పాడా, ఎన్ని డబ్బులు తీసుకున్నారు అంటున్నాడు. కాదండి బాబు ఇది డ్రామా. ఏం డ్రామారా బాబు, ఏం డ్రామా, ఎవరు చెప్పాడు మీకు ఈ డ్రామా చేయమని అని బతిమాలడానికి వచ్చిన కూడా కొడుతున్నాడు. ఇక పాస్టర్లను చూడలేదు, ఈ సైనికుల వేషము, జనాలందరూ ఉంటారు కదా, అందరూ చితకబాదేశాడు. అభాసు పాలైన శిలువధారి నాటకం అని అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇది నేను కల్పించలేదు, రియల్గా జరిగింది, కల్పించలే. దిస్ రియల్లీ హ్యాపెండ్. ప్రియులారా, ఒకవేళ ఇదే సీను 2000 ఏళ్ళ కింద జరిగింది అనుకో, ఒకవేళ యేసయ్య ఇలాగే కోపం వచ్చి, ఏందిరా పొద్దున్న నుండి చూస్తున్నాను, నన్ను నానా మాటలు అంటున్నారు, సిలువ నుంచి దిగొచ్చేసి అదే సిలువ ఊడబీకి వీళ్ళందరినీ చావచేతం కొట్టాడు అనుకోండి, ఏమవుతుందంటే మనకు రక్షణ దొరకదు, అందరూ నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే యేసు శిలువ మరణమే మనందరికీ శరణము, మనందరికీ పాప క్షమాపణ, మనకందరికీ పాప ప్రాయశ్చిత్తము యేసయ్య మరణమే. నేను ఒక పాట రాశాను చూసారా ఈ మధ్య చక్రవాకంలో, భజేహం భజేహం భజే యేసుదేవం. దర్వేశ్వర రెడీయా? భజేహం భజేహం భజే యేసుదేవం, భజే యేసుదేవం భజే దేవసూనం, భజే యేసుదేవం భజే దేవసూనం, భజే సత్యధామం నమోస్తుత్య నామం, భజేహం భజేహం భజే సత్యధామం నమోస్తుత్య నామం, భజేహం 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 భజే యేసుదేవం. భవద్రుధిరపాతం మదీయాత్మశరణం, భవత్సిలువ మరణం సకల పాపహరణం, భవద్రుధిరపాతం మదీయాత్మశరణం, భవత్సిలువ మరణం సకల పాపహరణం, భవత్పునరుద్ధానం సకల విశ్వశరణం, భవత్పునరుద్ధానం సకల విశ్వశరణం, భజే విమల చరితం అహో వంద్య చరణం, భజేహం భజేహం భజే విమల చరితం అహో వంద్య చరణం, భజేహం 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 భజే యేసుదేవం. భవత్ అంటే నీ యొక్క, భవదీయ అని కూడా అనొచ్చు. భవత్ అంటే నీ, భవదీయ అంటే నీ యొక్క అని. భవద్ రుధిరపాతం, నీ రక్తము కార్చటం, నీ రుధిరపాతం, మదీయాత్మ శరణం నాకు శరణం.
భవత్ శిలువ మరణం సకల పాపహరణం, భవత్ పునరుత్థానం సకల విశ్వశరణం. విశ్వానికంతటికీ శరణం. భజే విమల చరితం అంటే పవిత్ర చరిత్ర కలిగిన వాడా, పవిత్రమైన చరిత్ర కలిగిన వాడా. అహో వంద్య చరణం. వంద్య అంటే వందించదగిన, ఆరాధించదగిన, చరణం అంటే పాదాలు. అహో వంద్య చరణం, స్తుతింపదగిన పాదములు కలిగిన వాడా అని. ఆయన శిలువ మరణం మొత్తం విశ్వానికే ఒక శరణమైపోయింది, ఒక ఆశ్రయం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన దిగి రాలేదు, లేకపోతే గుంటూరు డ్రామా అక్కడే జరిగేది. కల్వరి కొండ మీద ఏంద్రా ఇందాక చూస్తున్నాను, పొద్దున్న పోని కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు ఏంట్రా, రండ్రా చూసుకుందాం, తొడగొట్టి నిలబడ్డాడు అనుకోండి. ఆయన గర్జిస్తే పంచభూతాలే భయపడిపోయినాయి. సముద్రం మీద పెను తుఫాను వస్తే ఆగు, అల్లరి చేయకు అన్నాడు. మిక్కిలి నిమ్మళం అయిపోయింది. పంచభూతాలు ఆయన మాట విన్నాయి. ఈ సైనికులో లెక్క ప్రిలరా. ఆయన ఎందుచేత శిలువ మీద అంత శాంత స్వభావుడై, దీన మనస్కుడై, విధేయుడై, బలహీనుడులాగా ఎందుకు ఉండిపోయాడంటే, ఆయనకు కొంచెం రవ్వంత కోపం వచ్చినా అక్కడ నుండి దిగొచ్చేస్తే విశ్వానికి పాప క్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు, మానవ జాతి మొత్తం నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. ఒక్కడు కూడా మోక్షానికి రాడు. యుగ యుగాలు మండుతుండే ఘోరమైన అగ్నిగంధకాల గుండం తప్పించుకోవాలంటే యేసు చేసిన యజ్ఞం ఒక్కటి మాత్రమే మనకు మార్గం. ఆ యజ్ఞాన్ని పక్కన పెట్టేస్తే నీ నీతి కార్యాలు, పుణ్యకార్యాలు ఏవి నిన్ను రక్షించలేవు. నీకు ఇంకో దిక్కు లేదని ఆ దెబ్బలన్నీ తిన్నాడు ఆయన. నీకు ఇంకో దిక్కు లేదని ఆ గాయాలు అనుభవించాడు. నీకు వేరే దిక్కు లేదని తన పరిశుద్ధ రక్తం కార్చాడు. ఆ అవమానాన్ని భరించాడు. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. సమస్త కార్యములు ఆ దేవుడు ఎవరి ద్వారా చేశాడో ఆ యెహోవా బాహువు నజరేయుడని యేసేనని ఎవరికి బయలుపరచబడిందో వారు ధన్యులు. వారు నిత్యత్వమంతా మోక్ష సుఖాలలో ఉంటారు. ఎవరికి బయలుపరచబడింది? ఏదో కొద్ది మందికి. చాలామంది ఏంటో ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ ఆల్ తెలుస్తుంది ఆయన వచ్చినప్పుడు. యేసు ప్రభు వారు మళ్ళీ రెండవసారి తప్పక వస్తున్నాడు. అప్పుడు మళ్ళీ సిలువేద్దాం సరదా కంటే ఒప్పుకోడు. అయిపోయింది. ఇప్పుడు కొత్త చాప్టరు. నా శిలువ యజ్ఞమును అంగీకరించని వాళ్లను దండించడానికి నేను వచ్చాను. నా లైఫ్లోనే నేను రాసిన ఫస్ట్ సాంగ్ అదే, ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్ననే పాట. అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి కొత్తగా ఉన్నాను. దేవుని కొరకు ఏదైనా రాయాలి, ఏదో చేయాలని ఒక ఆరాటం. కానీ ఏం రాయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. 15 సంవత్సరాల వయసు. పెద్ద చదువుకున్నోడిని కాదు, పెద్ద జ్ఞానిని కాదు. మోకరించి అడిగాను, ప్రభువా నేను స్తుతించాలని ఆశ ఉంది, వీలైతే ఒక పాట కూడా రాయాలని ఆశ ఉంది, కానీ ఎలా స్తుతించాలో నాకు అర్థం కావడం లేదు. ఎలా స్తుతించాలి తండ్రి నేను అని అడిగా. ఎలా స్తుతించాలి అన్నావు కదా, అదే రాయి. ఎలా స్తుతించాలో నాకు అర్థం కావట్లేదు అని రాయి, అదే పల్లెవైపోతుంది అన్నాడు. పాటకు అది మొదటి పాదం అవుతుంది, రాశాను. అవునా, అంత ఈజీ ఆ పాటలు రాయడం? ఏం రాయాలో అర్థం కావట్లేదని రాస్తే అది పాట అయిపోతుందా? సరేనాయన అని చెప్పి ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము అని రాసి అలాగ స్టార్ట్ అయింది ఆ పాట.
ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్, ఎటులని భజింతు నీదు కమనీయ చరితమున్. ఏమని స్తుతింతును ఎటులనే భజింతును, ఏమని స్తుతింతును ఎటులనే భజింతును. నీ సుమధుర నామమున్ తదీయ ధ్యాన మధురిమన్, నీ సుమధుర నామమున్ తదీయ ధ్యాన మధురిమన్. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవము నీవే దేవతనయుండవీవే. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవము నీవే దేవతనయుండవీవే. దైవము తోడ జతగనున్నవాడవీవే, దైవము తోడ జతగనున్నవాడవీవే. సృష్టికంతటికి కారణభూతుండవీవే, సృష్టికంతటికి కారణభూతుండవీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. నిత్యంబు దూతాళి ప్రియమార కొలువగా, దేవి మీర కొలువు తీరియుండు వాడవీవే. నిత్యంబు దూతాళి ప్రియమార కొలువగా,